జీవితకాలమంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపమునకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఈ యొక్క 9వ వచనం నుంచి 2వ అధ్యాయం 9 నుంచి 18 వరకు కూడా దేవుడు మనకి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, పరిశుద్ధుడు ఆత్మదేవుడు పాపము శరీరం ధరించి మన శిక్ష ఆయన భరించి మనకు తక్కువ శిక్షతో సరిపెట్టాడు. ఆయన మానవుడుగా రక్తమాంసాల్లో మనం కూడా ఆయన పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసలో పాలువాడయ్యాడు. ఆయన ఏంటంటే, దేవుడు అయ్యా నువ్వు ఈ రక్తమాంసంలో మేము ఉన్నాము, ఈ భూమి మీద మేము ఎలా జయించగలము, మా వల్ల కాదు అంటే ఆయన వచ్చి జయించి చూపించాడు. కాబట్టి ఆయన ఏమంటాడు 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. అరే, ఒక వ్యక్తి తాడి మీద నడిచాడంటే మనల్ని కూడా నడవమన్నాడంటే ఏంటి, సహాయం చేశాడా లేదా, నడవగలరని చూపించాడా లేదా? అలాగే ఆయన కూడా శ్రమ పొంది శోధించబడ్డాడు. అయితే ఆయన పొందింది చాలా ఎక్కువ, మనం పొందుతుంది చాలా తక్కువ. ఎంత ఫైనల్గా చూసినట్లయితే ఆయన చేసిన దాంట్లో మనం కనీసం 0.5 కూడా చేయట్లా, 1% కూడా చేయట్లా. అంత తేలికైనది. అది అర్థం కాక, వాక్యం అర్థం కాక, లోకంలో ఉన్నటువంటి డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల మీరు వాక్యం దగ్గర కూర్చోకుండా వాక్యాన్ని ఆలోచించకుండా లోకాన్ని ఆలోచించుకోవడం వల్ల ఇది అర్థం కావట్లేదు. ఆయన 100% చేస్తే అందులో 0.5 వరకు కూడా మనం చేయట్లా, శ్రమ పొందటానికి కూడా లేదు మనకి. ఆయన ఇచ్చిన టాస్క్ కూడా అంతే. ఏమంటే 99 చెట్లు తినమన్నాడు, ఒక్క చెట్టు ఫలం తినొద్దన్నాడు. ఎంత దానికి ఎన్ని రెట్లు? ఇప్పుడు అదే విధంగా చెప్తున్నాడు, 99% ఆయన చేసి 1% మనం చేస్తుంది. మనకిచ్చింది టాస్క్ కూడా అంతే. నిజం. ఇది నేను కొనసాగిస్తున్నాను కదా, దేవుడు ఆజ్ఞ అనుసరించి నడుస్తూ ఉన్నాను. మ్యాక్సిమం కొన్నిసార్లు పడిపోయినా లేపుతూ, అంటే నడుస్తున్నప్పుడు పడతాము. ఇప్పుడు పేతురు దిగి నీళ్లలో నుంచి నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి నేను నడుస్తానంటే నడవమన్నాడు. 3 అడుగులు వేసిన తర్వాత ఆయన కులిపోతుంటే లేపాడు. ఆయన మరలా నడిపిస్తాడు. అంటే మునిగిపోవడం అంటే లోకంలో మునిగిపోవడం కాదు, మనకు తెలియని అంటుతూ ఉంటాయి, మనకు తెలియని జరుగుతూ ఉంటాయి. వాటిల్లో మనం అవేర్నెస్తో బయట రాగలగటానికి ప్రార్థనాత్మ మెలుకాత్మతో ఉండాలి. సంపాదించుకోవడానికి కాదు, మెలుగ్గా రాత్రులు పగలు కూర్చొని ఓ దేవా ఇవ్వు దించు అనకూడదు, తప్పది. అందుకని ఇక్కడ చెప్తుంది, ఇంత వివరంగా తండ్రి అయిన దేవుడు ఇంత చక్కగా రాస్తున్నాడంటే మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ గ్రంథం ఎవరు రాశారో మనకి ఎవరికి ఇప్పటికీ తెలియదు. హెబ్రీ రాసిన పత్రిక ఎవరు రాశారు ఇప్పటికి కూడా తెలియదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఫస్ట్లో అందరిని చూపించుకుంటూ వచ్చాడు, ఈ రక్షణ నిర్లక్ష్యం చేయమాకండి, ఇది దేవదూతలకు కూడా లేని భాగ్యం మీకు ఇచ్చాడు. ఆయన శ్రమ పొందింది 99 పాళ్ళు పొందితే మీరు 1% పొందండి. ఆయన రక్తమాంసంలో వచ్చి మరణానికి ఉన్నటువంటి భయాన్ని తీశాడు. డబ్బులు అయితే సస్తామేమో, రోగం వస్తే సస్తామేమో అని భయపడమాకండి. ఆయన మనల్ని విమోచించాడు, సచ్చినా బతికినా ఆయన కోసమే అని చెప్పి బ్రతకండి అని చెప్పి ఇచ్చాడు. శ్రమల్లో ఆయన మళ్ళీ చివరగా ఒకటి చెప్తాడు, 2వ అధ్యాయం 18 వచ్చిన మాట అంటాడు, తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక. అయ్యా దేవుడు నువ్వు పైన ఉన్నావు అన్నారు పాత నిబంధనలో. అయితే వచ్చి శోధింపబడ్డాడు గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. నీళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి నీళ్ళ మీద పేతురుకి నడవటానికి కూడా సహాయం చేశాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో వెళ్ళినప్పటికీ ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. అంటే ఆయన ఉండగానే బ్రతికుండగానే నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. అయితే ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు, ఈయన నడుస్తున్నాడు, నడవమన్నాడు, మునిగిపోతుంటే పట్టుకున్నాడు. అందుకని శోధింపబడి వారు సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ శోధనలో మనం నిలబడాలి, ఈ విధమైనటువంటి విషయాల్లో మనం ఉండాలి, జాగ్రత్త వహించాలి.
ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయం చక్కగా వివరించి చెప్తున్నాడు. ఇదిగో నేను నా కుమారుడిని పంపాను. ఇప్పుడు నా కుమారుడు ద్వారా మీకు రక్షణ ఇచ్చాను. ఇట్టి రక్షణను వదిలిపెట్టమాకండి. కొట్టుకొని పోమాకండి విడిచిపెట్టి. జాగ్రత్తగా ఉండండి. మీ దేవదూతలకు కూడా ఇవ్వలేనటువంటి భాగ్యం. ఆయన దేవదూతల కంటే తక్కువవాడికి మన్న చేస్తే మనకన్నా తక్కువవాడిగా ఆయన అయిపోయాడు. ఇంకా దారుణంగా అయిపోయాడు. ఆయన ఎలాగైతే అయిపోయాడో మనం అంత అవ్వమని అంటలా. కనీసం ఆ రూట్‌లో ఉండండి అంటున్నాడు. జస్ట్ ఆ రూట్‌లో ఉండండి అని చెప్తున్నాడు. అందుకనే మిగతా వచనాలు రెండో అధ్యాయంలో కూడా మిగతా వచనాలన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడైతే నేను కుమారులని ఎవరిని పిలవలేదు. రెండో అధ్యాయంకొచ్చేసరికి కుమారులుగా మీరు ఒక లైన్ ఆర్డర్‌లోకొచ్చేసాం మనం. ఆర్డర్‌లోకి తీసుకొచ్చేసాడు. ఆయన కుమారుని ద్వారా కుమారులైపోవటానికి, వారసులైపోవటానికి ఆది సంభూతుడు. ఆయనొచ్చేసరికి మీరేం జేయాలి? నమస్కారం చేయవాలని చెప్పుచున్నాను. రెండోసారి రాబోతున్నాడు ఆయన. ఆది సంభూతుడిగా ప్రథమ సంతానంగా ఆయన తిరిగి లేచాడు గదా! జ్యేష్ఠుడిగా ఆయన ఉన్నాడు గదా! మృతుల్లో నుంచి లేచుటలో జ్యేష్ఠుడయింది గదా! అదే క్రమంలోకి ఆయన సహోదరులుగా మీరొచ్చేయాలి, మనం వచ్చేయాలని ఇంత ఖచ్చితంగా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆయన ఏదైతే ఆజ్ఞ తెలియజేస్తున్నాడో, ఆయన ఏదైతే అధికారాన్ని పొందుకున్నాడో, అదే విధంగా అధికారాన్ని పొందుకోండి. అదే విధంగా శ్రమల్లోకి వెళ్ళండి. ఈ శ్రమల్లో కూడా శోధించబడి ఆయన ఎళ్ళాడు గాబట్టి, ఈ శ్రమలను ఎలా జయించాలో ఆయనకు ఆల్రెడీ ఉంటది. తాడి మీద నడిచి చూపించిన ఆయన మనం నడుస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు? లోకం వైపు చూడమాకు. అటు చూడకు, ఇటు చూడకు, తిన్నగా చూడు. ఎందుకు చూసావు? ఎందుకు అల్ప విశ్వాసం వచ్చింది నీకు? నిత్యరాజ్యం మీద దృష్టి నుంచి ఎందుకు మళ్ళుతున్నావు? అని చెబుతా ఉంటాడు. సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన తండ్రి చేశాడు. ఇప్పుడు కుమారుడు మనకు చేస్తుంటాడు. ఇది రెండో అధ్యాయం. ఇక్కడ ఒకటో అధ్యాయము దేవుని గొప్పతనము, మనకిచ్చినటువంటి రక్షణ, మనకి చెప్తున్నటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. ఆయన మరణ వేదనని, భయాల్ని తీసేసాడు కాబట్టి డబ్బులు లేతే చచ్చిపోతామేమో, బతకలేమేమో, ఈ భూమి మీద దండగ అనుకుంటారేమో, మీరు మిమ్మల్ని పెంటలా చూస్తారు. ఎలా చూసినా మిమ్మల్ని మనుషులందరూ ద్వేషిస్తారు. ఏం కంగారు పడమాకండి. మరణ భయాలు తీసేశాను. రోగాలొచ్చినా భయపడమాకండి. తర్వాత అప్పులైపోయినా భయపడమాకండి. డబ్బులు లేకపోయినా భయపడమాకండి. ధైర్యంగా ఉండండి. జయించా కాబట్టి నేను సహాయం చేస్తాను. శోధించబడ్డాను కాబట్టి మీకు కూడా సహాయం చేస్తానని రెండో అధ్యాయం. ఇయన్నీ అధ్యాయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే 3, 4 అధ్యాయాల్లో మనకొక విశ్రాంతి నిలిచి ఉంది. ఈ విశ్రాంతిలో మనం వెళ్ళటానికి రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవారికి పరిచారం చేశారు వీళ్ళంతా. తండ్రి అయినటువంటి దేవుడు అందరిని చేసుకొని వచ్చి స్ట్రాటజికల్‌గా చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పుడు 3, 4 అధ్యాయాల్లో మనకి మామూలు విషయాలు కాదు ఇయి. 3, 4 అధ్యాయాలు వచ్చేసరికి మనము దేవునితో పాటు జత పనివారంగా అంత చక్కగా ఉంటదిది. రాయబడుతున్నటువంటి వచనాలు. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున 3, 4 అధ్యాయాలు కూడా నెక్స్ట్ కార్యక్రమంలో చూద్దాం. దేవుడు తన కనికరం చొప్పున మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.